హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజుతో. ఈరోజు ఈ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మునక్కాయ పాలకూర అండి. మునక్కాయలు పాలు కలిపి మీరు ఎప్పుడైనా కర్రీ చేసుకున్నారా? చేసుకోకపోతే మన వీడియో చూసేయండి, ఎలా తయారు చేయాలో తెలుసుకొని మీరు రెడీ చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ రుచి చూపించి వాళ్ళందరి మెప్పు పొందండి. చాలా చాలా కమ్మగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి 2 నుంచి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోనే కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, 1 కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిర్చి చీలికలు వేసి ఇవన్నీ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేపుకోవాలి. ఇవి వేగిపోయాయి కదా, ఇప్పుడు దీంట్లో 1 కప్పు తొక్క తీసి పెట్టుకున్న మునక్కాయలు యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఇవన్నీ బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మునక్కాయలు 80% కుక్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఇందులోనే రుచికి సరిపడా కారము, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు పాలు యాడ్ చేసుకొని ఇవన్నీ ఒక్కసారి బాగా కలిపేసి మూత పెట్టేసి 2 నిమిషాల పాటు వీటిని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసేసి కర్రీ మొత్తం ఒకసారి కలుపుకొని మీకు పాలు తక్కువైనట్లు అనిపిస్తే మరికొద్దిగా పాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. టేస్ట్ ఏం మారదు, చాలా కమ్మగా ఉంటుంది. చివరగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే అంతేనండి, గుమగుమలాడే కమ్మగా ఉండే మునక్కాయ పాలకూర రెడీ.